హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక పజిల్ చూస్తామండి. ఇంట్రెస్టింగ్ పజిల్. ఇది ఆల్రెడీ మనము 'హకోరి పజిల్' అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. లాస్ట్ వీడియోలో మీరు నా వీడియోస్ చెక్ చేస్తే ఒక పజిల్ అనేది ఉంటుంది. 'హకోరి పజిల్' అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది పజిల్. ఇది మీకు రూల్స్ అవన్నీ ఆల్రెడీ చెప్పేసాను. ఇది ఎలా ఎలా సాల్వ్ చేయాలి? ఎలాగ మనము దీన్ని రూల్స్ ఎలా ఉంటాయి? దీన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ మీకు ఇంకోసారి దీని రూల్స్ చెప్తాను. ఇది ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం ఈరోజు. ఓకే. రూల్స్ వచ్చేసి మనకి ఇక్కడ 3 షేప్స్ ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా! స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్. ఈ 3 షేప్స్ మనము ప్రతి ఒక్క ఇర్రెగ్యులర్ బాక్స్‌లో ఫిలప్ చేయాలి. మీకు ఇర్రెగ్యులర్ బాక్సెస్ ఉన్నాయి చూసారా? ఒక్కొక్క బాక్స్ ఇదిగోండి. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్ అలాగా చాలా బాక్సెస్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి షేప్స్‌లో. ఆ ఇర్రెగ్యులర్ బాక్సెస్‌లో మనము ఫిలప్ చేయాలి. ఇదేంటి ఫిలప్ చేయాలి? స్క్వేర్ ఉండాలి, ట్రయాంగిల్ ఉండాలి, అలాగే సర్కిల్ ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ ఆ 3 ఉండాలి. ఇంక ఎక్స్‌ట్రా ఏవి ఉండకూడదు. అది నంబర్ 1 రూల్. నంబర్ 2 రూల్ వచ్చేసి ఏ 2 షేప్స్ అంటే సిమిలర్ షేప్స్ అడ్జసెంట్‌గా ఉండకూడదు. ఏ 2 షేప్స్ అంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయనుకోండి. 2 ట్రయాంగిల్స్ పక్క పక్కన ఉండకూడదు. అలాగే అడ్జసెంట్‌గా డయాగ్నల్‌గా కూడా ఉండకూడదు. డయాగ్నల్‌గా కూడా అడ్జసెంట్‌గా ఉండకూడదు. ఓకే. అడ్జసెంట్‌గా ఉండకూడదు. పక్క పక్కన ఉండకూడదు. అలాగే డయాగ్నల్లీ అడ్జసెంట్ కూడా ఉండకూడదు. అది నంబర్ 2 రూల్. నెక్స్ట్ నంబర్ 3 రూల్ వచ్చేసి ఆర్థోగోనల్ కంటిన్యూయస్ ఏరియాలో ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఈ 3 మనం ఫిలప్ చేస్తాం. మన ఈ మొత్తం ఈ బోర్డ్‌లో 3 షేప్స్ అనేవి ఫిలప్ చేస్తాం కదా! అన్నీ కూడా లాస్ట్‌లో అలైన్‌మెంట్ ఎలా ఉండాలంటే ఆర్థోగోనల్లీ కంటిన్యూయస్ ఏరియాస్‌లో ఉండాలి. అంటే మీకు అన్నీ కనెక్టెడ్. అన్నీ వర్టికల్ అండ్ హారిజాంటల్‌గా కనెక్ట్ అవ్వాలన్నమాట. ఎక్కడ మనకి షేప్ అనేది ఎక్కడ మనకి సెపరేట్ అవ్వకూడదు. సో, కంపల్సరీ కనెక్టెడ్‌గా ఉండాలి. కనెక్టెడ్‌గా ఉండి ఐదర్ వర్టికల్ గాని, హారిజాంటల్ గాని కనెక్ట్ అయి ఉండాలి. దాన్ని ఆర్థోగోనల్ కంటిన్యూయస్ ఏరియాస్ అంటాం అన్నమాట. సో, అది మనము ఈ 3 రూల్స్ అప్లై చేసి మనం ఇది పజిల్ అనేది సాల్వ్ చేయాలి. ఇదొచ్చేసి మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అక్వైరీ నంబర్ 5 పజిల్ ఇది. జాంకో డాట్ ఎట్ అనే వెబ్‌సైట్‌లో ఇది మీకు అవైలబుల్ అవుతుంది. ఆథర్ వచ్చేసి ఈ పజిల్ ఆథర్ వచ్చేసి అట్టో జాంకో. సో, ఇతను చాలా మంచి పజిల్స్ చేస్తారండి. పజిల్ చాలా ఫేమస్ పర్సన్. సో, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు నంబర్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి. ఈ ఆథర్ ద్వారా. సో, ఇతను ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నాం. హక్కోరి అనే పజిల్ నంబర్ 5 అన్నమాట ఇది. పజిల్ నంబర్ 5. సో, ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఈ 3 రూల్స్ అనేది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకే. మనము స్టెప్ బై స్టెప్ ఫ్రమ్ సింపుల్ టు వేరే లెవెల్‌కి వెళ్దాం. అంటే స్టెప్ బై స్టెప్ కొద్దిగా కాంప్లెక్సిటీ అనేది పెంచుదాం. అంటే ఫస్ట్ మనం ఏంటంటే ఎక్కడైతే మనకి ఈజీగా ఉంటుందో అది ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ బాక్స్‌లో చూస్తే ఈ బాక్స్‌లో చూస్తే మీకు ఇక్కడ ఓన్లీ స్క్వేర్ రావాలి ఈ బాక్స్‌లో. స్క్వేర్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ రాదు అడ్జసెంట్. అడ్జసెంట్ కాబట్టి ఇక్కడ రాదు. సో, ఆబ్వియస్‌గా స్క్వేర్ అనేది ఇక్కడ వస్తుంది. సో, ఇక్కడ స్క్వేర్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. రైట్ క్లిక్ చేసి ఫిక్స్ చేస్తాం. ఓకే. అది స్క్వేర్. సో, ఈ బాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అన్ని 3 షేప్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ బాక్స్ మనం ఇంకా టచ్ చేయక్కర్లేదు. ఓకే. అలాగే ఇప్పుడు నెక్స్ట్ బాక్స్‌కి వెళ్దాం. ఇంకేమన్నా అలా ఉన్నాయా ఏంటని. ఈ బాక్స్ కూడా మీకు ఫిల్అప్ అయిపోయింది 3 షేప్స్. సో, ఇది కూడా మనం టచ్ చేయక్కర్లేదు. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ స్క్వేర్ రావాలి. ఇక్కడైనా రావాలి స్క్వేర్, ఇక్కడైనా రావాలి స్క్వేర్. ఓకే. సో, ఇది మనం ఈ స్క్వేర్ అనేది తర్వాత మనం చూసుకోవచ్చు. మనం రెడ్యూస్ అవుతుంది. ఎక్కడొస్తుందో అనేది మనం తర్వాత మనం ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ప్రస్తుతానికి ఇంకా వేరే ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయేమో చూద్దాం.
చూడండి ఈ బాక్స్ లో ఈ ట్రయాంగిల్ అనేది ఉంది చూసారా? ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఓన్లీ ఈ 3 బాక్సెస్ లో ఈ బాక్స్ లో ఓన్లీ ఈ 3 ప్లేస్ సెల్స్ లోనే వస్తదన్నమాట. సో అది ఎక్కడ అనేది మనం తర్వాత డెడ్యూస్ చేయాలి. సో అలాగే ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ అనేది ఇక్కడ రాదు. ఈ బాక్స్ లో ఇక్కడ రాదు. సో ఈ 2 బాక్సెస్ లోనే వస్తుంది స్క్వేర్ అనేది. ఓకే. ఇక్కడ స్క్వేర్ అనేది ఇక్కడికి వస్తుంది కదా! ఈ స్క్వేర్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ 3 1 2 ఈ 2 బాక్సెస్ లో మనకి కంపల్సరీగా రావు. ఎందుకంటే అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి స్క్వేర్ అనేది ఇక్కడ రాదు. ఓకే. సో స్క్వేర్ అనేది ఇక్కడ రాకపోతే మనకు పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది. లేదా ఇక్కడ వస్తుంది. సో పాసిబిలిటీస్ అనేవి ఈ 3 సెల్స్ లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ స్క్వేర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో కంపల్సరీ మనకి ఈ 2 బాక్సెస్ లోనే స్క్వేర్ రావాలి. ఓకే. నెక్స్ట్ పాసిబిలిటీస్ అయితే మనకి ఇంకా చూడాల్సింది ఇక్కడ చూడండి ఈ సర్కిల్ ఉంది కదా! ఈ సర్కిల్ ఈ ఇర్రెగ్యులర్ బాక్స్ లో ఈ 2 చోట్ల రాదు. ఎందుకంటే ఇక్కడ అడ్జసెంట్ గా ఇది ఉంది, ఇక్కడ డయాగ్నల్ గా ఇక్కడ అడ్జసెంట్ ఉంది. సో సర్కిల్ అనేది కంపల్సరీ ఇక్కడ వస్తుంది మీకు. సో ఇక్కడ సర్కిల్ పెడతాం. ఓకే. ఇంకా ట్రయాంగిల్ అనేది ఈ 2 చోట్లనే ఎక్కడో చోట రావాలి. ఈ 2 చోట్ల రావాలి అంటే ఈ ట్రయాంగిల్ ఇక్కడ రాదు ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అనేది కంపల్సరీగా మనకి ఈ రెండిటి దాంట్లో రావాలి ఎక్కడో చోట. సో అలా మనం డెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ అనేది ఈ ఇర్రెగ్యులర్ బాక్స్ లో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఓకే. ఇక్కడ రాదు, ఇక్కడ రాదు కాబట్టి కంపల్సరీ ఈ 1 2 3 ఈ 3 బాక్సెస్ లోనే ట్రయాంగిల్ అనేది వస్తుంది. సో ఈ 3 బాక్సెస్ లోనే ట్రయాంగిల్ అనేది వస్తే మనకి ఏంటవుతుంది? ఇక్కడ రాదు ట్రయాంగిల్. ఎందుకంటే ఇది అడ్జసెంట్ డయాగ్నల్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఆబ్వియస్ గా రాదు. ఐ మీన్ ఇక్కడ ఉండదు. ఇక్కడ అనేది ఇక్కడ వస్తే ఇక్కడ ఉండదు. సో ఈ 3 బాక్సెస్ లో ఎక్కడ వచ్చినా కూడా కంపల్సరీగా ఇక్కడ రాదు. ఓకే. ఇక్కడ వస్తే ఇక్కడ రాదు, ఇక్కడ వస్తే ఇక్కడ రాదు, ఇక్కడ వస్తే
ఈ 2 చోట్ల రాదు ట్రయాంగిల్ అనేది. సో, ఒకవేళ ఇక్కడొచ్చిందనుకోండి ట్రయాంగిల్, ఇక్కడొస్తుంది ట్రయాంగిల్. ఇక్కడ ఈ బాక్స్ అనేది కంప్లీట్‌గా మనం తీసేయొచ్చు. ట్రయాంగిల్ అనేది రాదు. ఇది ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి, ఈ 2 బాక్సెస్‌లో ట్రయాంగిల్ అనేది రాదు. సో, కంపల్సరీ ఈ 3 బాక్సెస్‌లోనే వస్తుంది ట్రయాంగిల్. ఓకే. ఈ 3 బాక్సెస్‌లో రావాలి అంటే కూడా ఇక్కడ మీకు ట్రయాంగిల్ అనేది రాదు. సో, ఎటువైపు నుంచి చూసినా మనకి ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఈ బాక్స్‌లో ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడ గాని, ఇక్కడ గాని వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, స్క్వేర్ ఇక్కడ ఉంది చూసారా? ఈ స్క్వేర్ అని ఇక్కడ ఉంటే ఈ ఇర్రెగ్యులర్ బాక్స్ లో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో ఆబ్వియస్ గా స్క్వేర్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ పెడతాం. ఓకే. అలాగే ఇప్పుడు స్క్వేర్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ స్క్వేర్ అనేది ఇక్కడ రాదు. సో స్క్వేర్ అనేది కంపల్సరీగా మీకు ఇక్కడే వస్తుంది. ఎందుకంటే అడ్జసెంట్ గా ఉంటుంది కదా పక్క పక్కనే. సో ఇక్కడ రాదు. సో స్క్వేర్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్ అనేది ఇక్కడ వస్తే స్క్వేర్ అనేది ఈ ఇర్రెగ్యులర్ బాక్స్ లో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. అలాగే ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి డయాగ్నల్ అయిపోతుంది. సో స్క్వేర్ అనేది ఈ బాక్స్ లో ఒకటే, ఈ సెల్ లో ఒకటే వస్తుంది. ఓకే. సో ట్రయాంగిల్ అనేది కంపల్సరీగా ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో ఓన్లీ మనకి ట్రయాంగిల్ అనేది ఎక్కడ వస్తుంది? ఈ రెండింటి దాంట్లోనే వస్తుంది. సో ఈ రెండింటి దాంట్లో ఎక్కడొచ్చినా ఇక్కడ రాదు మీకు ట్రయాంగిల్. ఓకే. ఈ రెండింటి దాంట్లో ట్రయాంగిల్ ఎక్కడొచ్చినా కూడా ఈ రెండింటి వాటిలో రాదు. ఎందుకంటే అడ్జసెంట్ అయిపోతాయి. సో అందువల్ల ఏంటి? ట్రయాంగిల్ అనేది కంపల్సరీ ఈ కీ సెల్ లోనే రావాలి. పెట్టేసాం. మీరు మధ్యలో పజిల్లో మనం చేసింది కరెక్ట్ ఆర్ రాంగ్ తెలుసుకోవడానికి ఇది ప్రెస్ చేస్తే చెక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ అని వస్తుంది. సో అంత కరెక్ట్ గా ఉంటే రైట్ ట్రాక్ అనమాట. రాంగ్ గా ఉంటే రాంగ్ ట్రాక్ అని వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాం? ఇక్కడ మనం స్క్వేర్ పెట్టి ఇక్కడ మనం ట్రయాంగిల్ పెట్టాం. ఇప్పుడు మనం స్క్వేర్ ఈ బాక్స్ లో ఫిల్అప్ చేద్దాం. స్క్వేర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ రాదు మీకు. అడ్జసెంట్ డయాగ్నల్ గా ఉంది. సో ఎక్కడ వస్తుంది మీకు స్క్వేర్ అనేది? ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మిగిలింది ఏంటి? సర్కిల్. సర్కిల్ మనం ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్ చూడండి, ఇక్కడ ఈ సర్కిల్ ఇక్కడ రాదు, ఇక్కడ డయాగ్నల్ రాదు, ఇక్కడ అడ్జసెంట్ రాదు. సో మీకు ఇక్కడ కూడా రాదు. ఎందుకంటే ఈ సర్కిల్ అనేది ఇక్కడ ఉంది. సో సర్కిల్ అనేది కంపల్సరీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి ఈ రెండు బాక్సెస్ లో. ఓకే. అలాగే స్క్వేర్ చూద్దాం. స్క్వేర్ ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ డయాగ్నల్ గా ఉంది. ఇక్కడ రాదు. ఇక్కడ ఎందుకంటే అడ్జసెంట్ గా ఉంది. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది. సో స్క్వేర్ అనేది కంపల్సరీ ఇక్కడ వస్తుంది.
సో, స్క్వేర్ వచ్చాక ఇప్పుడు ట్రయాంగిల్ చూస్తే ట్రయాంగిల్ ఇక్కడ రాదు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ అడ్జసెంట్‌గా ఉంది. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ అడ్జసెంట్, ఇక్కడ డయాగనల్. సో, కంపల్సరీ ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. సో, నెక్స్ట్ ఏంటంటే సర్కిల్. సర్కిల్ ఇక్కడ రాదు. సో, ఈ 2 బాక్సెస్‌లో ఎక్కడో ఒకటి దగ్గర వస్తుంది. అది తర్వాత ఫైండ్ ఔట్ చేద్దాం. ఇంకోటి చూడండి ఇక్కడ సర్కిల్ అనేది ఈ బాక్స్‌లో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఇక్కడ కూడా రాదు. ఎందుకంటే డయాగనల్‌గా ఉంది. సో, సర్కిల్ అనేది కంపల్సరీ ఇక్కడొస్తుంది. అలాగే ట్రయాంగిల్. ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే డయాగనల్‌గా ఉంది. ఇక్కడ ఉంది. అడ్జసెంట్‌గా ఉంది. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. ఓకే. నాకు తెలిసి పై బాక్సెస్ కొన్ని ఫిల్అప్ అయిపోతూ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ సర్కిల్ ఒకటి బ్యాలెన్స్‌గా ఉంది. సర్కిల్ ఒకటి ఫిల్అప్ చేయాలి. ఇక్కడ చూడండి. ఈ ఇర్రెగ్యులర్ బాక్స్‌లో స్క్వేర్‌లో సెల్స్‌లో సర్కిల్ ఇక్కడ రాదు. ఇక్కడ ఇక్కడ కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ డయాగనల్లీ ఉంది. డయాగనల్లీ అడ్జసెంట్. ఇక్కడేమో అడ్జసెంట్. సో, సర్కిల్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ బాక్స్‌లో చూస్తే ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఈ 3 సెల్స్‌లో ఎక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఈ 2 సెల్స్‌లోనే ఎక్కడో వస్తుంది. ఈ రెండిటి సెల్స్‌లోనే. ఈ 2 సెల్స్‌లో ఎక్కడొచ్చినా ఇక్కడ రాదు. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఎప్పటికి రాదు. ఓకే. ఈ 2 సెల్స్‌లోనే మీకు ట్రయాంగిల్ అనేది వస్తుంది. ఈ 2 సెల్స్‌లోనే ట్రయాంగిల్ వస్తుంది అంటే, కానీ ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఈ ఈ బాక్స్‌లో. ఈ రెండిటి సెల్స్‌లో. ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుందంటే, మీకు ట్రయాంగిల్ అనేది కంపల్సరీ ఇక్కడ ఉండకూడదు. సో, ఇక్కడే ఉండాలి. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆ! స్క్వేర్ అనేది ఇక్కడ రాదు. సో, కంపల్సరీ ఎందుకంటే అడ్జసెంట్ డయాగనల్‌గా ఉంది. సో, ఇక్కడొస్తుంది స్క్వేర్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ స్క్వేర్ ఇక్కడ రాదు. ఈ ఇర్రెగ్యులర్ బాక్స్‌లో ఇక్కడ డయాగనల్‌గా అడ్జసెంట్ ఇక్కడ రాదు. ఇక్కడ అడ్జసెంట్‌గా ఉంది. సో, స్క్వేర్ అనేది ఇక్కడొస్తుంది. ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఇక్కడ అడ్జసెంట్‌గా ఉంది కాబట్టి ఇక్కడొస్తుంది ట్రయాంగిల్. ఇక్కడ సర్కిల్. ఓకే. అలాగే ఇప్పుడు మనం సర్కిల్ అనుకున్నాం గదా! సర్కిల్ అనేది ఎక్కడెక్కడొస్తుంది? ఇక్కడ రాదు. సో, ఇక్కడ గాని వస్తుంది. ఇక్కడ గాని వస్తుంది. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, ఈ ఫస్ట్ 3 సెల్స్‌లోనే రావాలి సర్కిల్. సో, స్క్వేర్ చూడండి. స్క్వేర్ ఈ ఇర్రెగ్యులర్ బాక్స్‌లో ఇక్కడ రాదు. ఇది ఎక్కడ రాదు. ఓకే. ఎందుకంటే అడ్జసెంట్ డయాగనల్ అడ్జసెంట్. మళ్ళీ స్క్వేర్ అనేది ఇక్కడ రాదు అడ్జసెంట్. ఇక్కడొస్తుంది స్క్వేర్. సో, ఇక్కడ పెడతాం. సో, మళ్ళీ స్క్వేర్ అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ అడ్జసెంట్ డయాగనల్. ఓకే. మళ్ళీ ఇక్కడ రాదు. ఈ రెండిటి చోట్లనే ఎక్కడో ఏదో దగ్గర వస్తుంది. మళ్ళీ మీరు చూస్తే ట్రయాంగిల్ అనేది చూడండి ఈ బాక్స్‌లో. ఇక్కడ ఎందుకంటే అడ్జసెంట్ డయాగనల్‌గా ఉంది. ఇక్కడ రాదు ఎందుకంటే అడ్జసెంట్ డయాగనల్‌గా ఉంది. మళ్ళీ ఇక్కడ రాదు అడ్జసెంట్ డయాగనల్. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది.
సో, మనకిక్కడ మిగిలింది ఈ బాక్సెస్‌లో స్క్వేర్, ట్రయాంగిల్. సో, ట్రయాంగిల్ చూడండి ఇక్కడ. ట్రయాంగిల్ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ అడ్జసెంట్‌గా ఉంది. ఇక్కడ అడ్జసెంట్ డయాగ్నల్‌గా ఉంది. సో, ఇక్కడ అడ్జసెంట్ ఇక్కడ సో, ట్రయాంగిల్ అనేది కంపల్సరీ ఇక్కడొస్తుంది. సో, ట్రయాంగిల్ అనేది ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ రాదు ట్రయాంగిల్. సో, ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడొస్తుంది. అడ్జసెంట్ కాబట్టి. సో, స్క్వేర్ అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఎందుకంటే అడ్జసెంట్ డయాగ్నల్. ఇక్కడ అడ్జసెంట్. సో, స్క్వేర్ అనేది ఇక్కడొస్తుంది. ఇంకా సర్కిల్ ఒకటి మిగిలింది కాబట్టి ఇక్కడ సర్కిల్ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సో, సర్కిల్ అనేది ఇక్కడొస్తుంది. సో, సర్కిల్ అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. మళ్ళీ ఇక్కడ రాదు. సో, సర్కిల్ అనేది ఈ బాక్స్‌లో ఈ బాక్స్‌లో ఇక్కడొస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ మనము ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. ఓకే. ఇక్కడేమో ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ట్రయాంగిల్ అనేది నేను ఇక్కడ పెట్టాననుకోండి. ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఇక్కడ పెడితే ఈ బాక్స్‌లో ట్రయాంగిల్ అనేది నేను ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సపోజ్ ట్రయాంగిల్ ఇక్కడ పెడితే. సో, కంపల్సరీగా ఇక్కడ ట్రయాంగిల్ పెట్టాలి. ఇక్కడ పెట్టాననుకోండి ట్రయాంగిల్. ఇది సెపరేట్ అయిపోతుంది. ఈ సెల్. ఈ స్క్వేర్ సెల్ సెపరేట్ అయిపోతుంది. ఆర్థోగోనల్ కంటిన్యూస్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వదు కండిషన్. సో, ఇక్కడ పెడితే మనకి రాంగ్ అనమాట. ట్రయాంగిల్. సో, కంపల్సరీ ట్రయాంగిల్ అనేది ఇక్కడే పెట్టాలి. ఓకే. సో, ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఆబ్వియస్‌గా ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదు. ఓకే. ఇక్కడ ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ అడ్జసెంట్ డయాగ్నల్ అవుతుంది. ఇక్కడ రావచ్చు. ఇక్కడ రావచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఇది పెట్టాననుకోండి ట్రయాంగిల్. ఇక్కడ పెడితే మనకి ఇది సెపరేట్ అయిపోతుంది. ఇవి 2 సెపరేట్ అయిపోతాయి. ఆర్థోగోనల్ కంటిన్యూస్ అనేది సాటిస్ఫై అవ్వదు కండిషన్. సో, కంపల్సరీ ట్రయాంగిల్ అనేది ఇక్కడ పెట్టాలి. సో, ఇక్కడ పెడతాం. సో, ఇంకొకటి బ్యాలెన్స్ మిగిలిపోయింది ఇక్కడ. ఇదొక బాక్స్. సర్కిల్ అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. సో, సర్కిల్ అనేది ఇక్కడ వస్తుంది. సో, ఫినిష్. ఇలా గ్రీన్ కలర్ వస్తే ఫినిష్డ్ అనమాట. సో, మనం ఇప్పుడు పజిల్ అనేది సాల్వ్ చేస్తాం. సో, ఇన్ని సెకండ్స్‌లో మనం సాల్వ్ చేసినట్టు కింద చూపిస్తుంది. సో, పజిల్ అనేది ఇలాగా మనం సాల్వ్ చేసుకోవచ్చండి. ఈ 3 కండిషన్స్ యూజ్ చేసుకొని మనం ఫిలప్ చేసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పజిల్. మీరు ఒకసారి ట్రై చేయండి. అలా చాలా నంబర్ ఆఫ్ పజిల్స్ ఉంటాయన్నమాట హక్కోరీలో. మీరు ఒకసారి అలా ట్రై చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, టుడే సెషన్ ఇంతేనండి. ఇంతవరకు మనం పజిల్ చూసాం గదా! మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మంచి పజిల్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.